ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ భూమిని, ఈ లోకాన్ని, ఈ సృష్టించిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలని. మనం ఈ లోకంలో ఎవరికి దాసులుగా ఉంటున్నాం? మనుషులకు దాసులుగా ఉంటున్నామా? మనం మనుషులకు దాసులుగా ఉంటే ఆ మనుషులు డబ్బు కోసము, ఆ మనుషుడు మనకి ఏదో ఇస్తాడని దాసులుగా ఉంటున్నాం. అది మనకి శాశ్వతంగా ఉండదండి. మనుషులు అవసరానికి వాడుకొని వదిలేస్తారు. మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా ఉంటే దేవుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనల్ని చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దాసులుగా మనం ఉంటే వాళ్ళు దాసుల్లానే చూస్తారు, కానీ ఆయన ఉండేటువంటి పొజిషన్లో మనం ఉండాలని ఎవరు కోరుకోరండి. యేసుక్రీస్తు వారు అలా కాదండి. నేను ఉండేటువంటి ప్రదేశంలో నా బిడ్డ కూడా ఉండాలని దేవుడి కన్న ప్రేమ. ఈ లోకంలో అంతా కల్తీ ప్రేమ అండి. ఆస్తుల కోసము తల్లిదండ్రులు బిడ్డలు చంపుకుంటూ ఉన్నారు. తండ్రి చనిపోతే ఆస్తి నాకు వస్తుంది, లేదా తల్లి చనిపోతే ఆస్తి నాకు వస్తుంది. ఆ బిడ్డల్ని చంపేస్తే ఆస్తి వస్తుందని ఈ లోకంలో మనుషులు ఆస్తుల కోసమే ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అంటున్న మాట, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఆయన చూస్తూ మనం ఈ లోకంలో నడుస్తూ ఉంటామో, ఆయన మనల్ని ఆశీర్వదించాలని, ఆయన సేవలోకి మనల్ని తీసుకొని వెళ్ళాలని, మనం ఈ లోకంలో కింద ఉన్న వాటి వెతకకుండా పైన వాటి వెతకాలి. ఏమంటే దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. ఈ లోకంలో దేవుని నీతి లేదు, దేవుని రాజ్యం లేదు. ఈ లోకంలో ఈ లోకం అంతమైపోతుందని మనం ఈ లోకంలో ఉండాల్సిన బిడ్డలు కాదు. పైన వాటి ఎందుకు వెతకమన్నారంటే మనం పైకే వెళ్ళాలి, పరలోకంలోనే మనం ఉండాలి. కాబట్టి మనము పైనుండే వాటి వెతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యము చాలా లోతైన మర్మాలతో కూడిన వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఆయన బిడ్డలుగా ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవ, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. యేసు, మీరు సృష్టించి మీరు అన్న మాట మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారయ్యా. మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలని కోరుకుంటున్నారయ్యా. అయితే మేము మా జీవితాన్ని ఈ లోకానుసారమైనటువంటి మనుషులకు అప్పచెప్తే మా జీవితం వ్యర్థమైపోతుందయ్యా. మా జీవితాన్ని మీకు అప్పచెప్పున్నట్లుగా ప్రాధాయపడుతున్నానయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, మమ్మల్ని నరకము, పాతాళము, కటిక చీకట్లోకి తీసుకొని వెళ్ళాలా, ఇతను దేవుని సేవ చేయకూడదని, క్రైస్తవులు తొక్కివేయాలని అనేక మత పిచ్చోళ్ళు కూడా ఉన్నారయ్యా. ఏసే, మతం కాదు సత్యం వైపు ఏసే మీరు సత్యాన్ని ఏసే వెలుగును చూడమన్నారయ్యా. ఆ చీకటి పోవాలంటే వెలుగు వస్తూనే పోతుంది, కానీ ఈ లోకంలో ఏమి చేసినా పోదు. కాబట్టి ఒకసారి మా జీవితాన్ని ఏసే మీ పాదాల ముందు పెడుతున్నాం. మీ వాక్యము మా పాదముకు దీపం, మా త్రోవకు వెలుగై ఉందయ్యా. ఈ భూమిని, ఈ సృష్టిని, ఈ సర్వయుగాన్ని సృష్టించిన దేవుడు అంటున్న మాట వేసి ఆశీర్వదిస్తానని అంటున్నారు. అయితే మా జీవితాన్ని మీకు మీ పాదాల దగ్గర పెట్టి ఆ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలం తీర్థనివ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్